వెనుకలను పంపినట్లుగా నా తప్పు బృందం కావించడానికి ఈ మన్మధుని పంపావా? నేను స్థిర సంకల్పను. ఆత్మార్పణతో చతుర్ముఖుని ప్రసన్నం చేసుకుంటాను. నీ తపస్సుకి మెచ్చాను. బల పరాక్రమ సంపన్నులైన దానవులు చేయలేని తపస్సు చేసి నన్ను మెప్పించావు. అభిష్ట వరం కోరుకో, అనుగ్రహిస్తాను. పరమేశి, నాకు చిరంజీవత్వాన్ని, అమేయ బల సంపదని ప్రసాదించండి. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. మరేదైనా వరాన్ని కోరుకో. ప్రజాపతి, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించండి. మరణం లేకపోవడమే చిరంజీవత్వం. అది నిష్ఠుర బ్రహ్మచర్యంతో జీవాత్మను పరమాత్మలో అనుసంధానం చేసి సాధించుకోవాలి. మృత్యువును తప్పించడం ఆ హరిహరులకు కూడా అసాధ్యం కనుక మరేదైనా వరాన్ని కోరుకో. చతుర్ముఖ, హరిహరులకు కూడా తప్పింప సాధ్యం కాని మరణాన్ని వారికి జన్మించిన కుమారుని చేతిలో కలిగే వరాన్ని ప్రసాదించండి. తదాస్తు. అనుగ్రహింపబడితిని దేవా. హరిహరులకు సంతానం కలగడం అసంభవం. నేను మరణించడం కూడా అసంభవం. నాకు చావు లేదు. నేను మృత్యువుకే మృత్యువుని. భళా మహిషి భళా, భలే వరాన్ని కోరావు. నీ అభీష్టం ఆ హరిహరాత్మజుని చేతి మీదుగానే పూర్తి కాని. హరిహరాత్మజుడా, నాకు మరణమా? ప్రజాపతి, అమ్మా భారతి, ప్రణామములు. ఏమిటి మహేంద్ర, ఆందోళనగా ఉన్నారు? ఇదంతా పరమేశ్వరుగ్రహమే తల్లి. మనిషికి ఎవరాని వరమిచ్చారు. అది చేయకూడని పనులన్నీ చేస్తూ ఉన్నది. దేవతలంతా అమరావతి విడిచి ఆక్రోశిస్తున్నారు. ఆవేదన పడక మరేంద్ర. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు, రాక్షసం స్వైర విహారం చేసినప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. మీరిచ్చిన వరములో అలాంటి అవకాశమే లేదు కదా బ్రహ్మదేవ. శివకేశవులకు పుత్రుడు పుట్టుట ఏమిటి, మనిషిని సంహరించుట ఏమిటి? ఇది అనూహ్యం. బ్రహ్మవాక్కుపై విశ్వాసమే లేదా? అదిగో అటు చూడు. హరి జగన్మోహనంగా మోహిని రూపధారి అయి ఎలా నర్తిస్తున్నాడు. మోహిని వ్యామోహంతో వెంటపడుతున్న పరమశివుని తాండవం కూడా దర్శించి తరించు. ఇదే మహిషి సంహారానికి నాంది. కనుగలిగిన అద్వైతం ఉదయించిన
భటుణ్ణి గురుకులములకు పంపుటకు నేడే శుభజనం. తమ ఆజ్ఞ గురుదేవ. తండ్రి గారు, కుమార, సకల శాస్త్రములను అస్త్రశాస్త్రములను అభ్యసించుట కొరకు నేడే నిన్ను గురుకులములకు పంపుచుంటివి. తమ ఆజ్ఞ తండ్రి గారు. గురుదేవులకు ప్రణామం కావింపు. గురుదేవా. దీర్ఘాయుష్మాన్ భవ. మణికంఠ, సకల విద్యాపారంగుతుడవై కులదీపకుడివై వెలుగొందుదువుగాక. శుభమస్తు.